హలో గైస్, నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి టుపుల్. టుపుల్ అంటే ఏంటంటే ఏ టుపుల్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఆల్రెడీ ఐ సెడ్ దట్ in list we know that collection in a single variable we are storing the multiple elements, and it is also ordered and allow duplicate values, and it is immutable means we cannot change, and it is similar to the list, but the difference in list mutable but the tuple is immutable. How we are creating in tuple is with brackets. What are the functions in tuple? Length, minimum, maximum, sum, and the methods are count and index. And next మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ t is equals to 2, 5, 7, 2 అనేది 2 టైమ్స్ ఇచ్చారు. ఇప్పుడు వాటి ప్రింట్ ఆఫ్ మిన్ ఆఫ్ టీ అని ఇంకేమేమి ఉన్నాయో మనకి ఫంక్షన్స్ మ్యాక్స్ ఉంది అండ్ సమ్ ఆల్సో దేర్ and length function. Okay, next methods. Come to the methods. Print t dot count of which element. I will take 2. Print t dot index. Index means here we are giving the 5 element. ఓకే, ఫస్ట్ ఇండెక్సే కదా, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, n-1 దాకా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయాయి. నెక్స్ట్ సెట్. ఒకవేళ సింగిల్ ఎలిమెంట్ క్రియేట్ చేయడం ఎలాగో చూద్దాము. సింగిల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు లాస్ట్లో కామా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ కామా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేస్తాం సింగిల్ ఎలిమెంట్ అయితే ఇన్ టుపుల్. నెక్స్ట్ సెట్ అంటే ఏంటంటే లిస్ట్కి ఇంకేం చెప్పాను, టుపుల్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. అదేంటి ఆర్డర్డ్, ఇది వచ్చేసరికి అన్ఆర్డర్డ్ అనమాట. అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అక్కడ డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేస్తుంది, సెట్కి వచ్చేసరికి యూనిక్ వాల్యూస్ ఉండాలన్నమాట. ఇట్ ఈస్ ద అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్. ఇట్ డస్ నాట్ అలౌ డూప్లికేట్ వాల్యూస్ అండ్ ఇండెక్స్ కెనాట్ బీ యూజ్డ్. ఇంకా ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇలా క్రియేట్ చేస్తాం. 1 minute. s is equals to ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడ మనం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణి అండ్ వర్షి అండ్ దీపిక, something like that. Here I forgot that. Okay, here I create the set and set functions ఆల్రెడీ ఇందాక నేను ఎలా రాస్తాను సేమ్ అలానే రాస్తారనమాట. ఇక్కడ ఎస్ పెడతారు, ఇక్కడ ఈ ఫంక్షన్స్ అన్నీ ఉండవు. నెక్స్ట్ ఇక్కడ మెథడ్స్ ఏంటంటో చూద్దాం. ఇక్కడ మెథడ్స్ వచ్చేసరికి ఏంటి, యాడ్ అంటే ఏంటి ఫస్ట్ బ్రీఫ్గా చెప్తాను. యాడ్ అంటే ఏంటంటే యాడ్స్ ది ఎలిమెంట్ టు ది సెట్. క్లియర్ మీన్స్ ఇట్ రిమూవ్స్ ఆల్ ది ఎలిమెంట్స్. కాపీ మీన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని ఇంకొక దాంట్లో కాపీ చేస్తున్నాం. ఇంకా డిఫరెన్స్ ఇవన్నీ ఒకసారి ఇక్కడ చూడండి. నేను ఒకటి చెప్తాను ఇంపార్టెంట్వి. రిమూవ్ డిస్కర్డ్. రిమూవ్ అంటే ఏంటంటే ఇది ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది, డిస్కర్డ్ కూడా ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఒకవేళ if it is present, if the element is not present, ఒకవేళ మీరు రాసిన మీరు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అది అందులో లేదు, అప్పుడు రిమూవ్ అనేది ఎక్సెప్షన్ అంటే ఎర్రర్ని రేస్ చేస్తుంది. డిస్కర్డ్ అనేది ఎర్రర్ని రేస్ చేయదు. ఓకే, ఫస్ట్ మనం చూద్దాం ఏంటంటే ఫస్ట్ ఏం చూద్దాం. ప్రింట్ ఓకేనా, ప్రింట్
s.add s.add ఓకే. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్నదానికి యాడ్ చేయాలనుకుంటున్నాను ఏమని నన్నని వచ్చింది. ఎందుకు నన్నని వచ్చింది చెప్పండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ ప్రింట్ లైక్ దిస్, చూడండి వచ్చింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంకే మెథడ్ అప్డేట్ అంటే ఏంటి? ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ని యాడ్ చేయగలం. అప్డేట్కి వచ్చేసరికి మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయగలం. అంటే ఇదే తీసుకుందాం. మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే లిస్ట్లో పెడదాం. ఇంకెవరి పేరు తీసుకుందాం? హర్షి. ప్రింట్ చేద్దాము. ఇక్కడ ఏంటి ఎర్రర్ వచ్చింది? ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఓకే, సారీ, ఇక్కడ చేంజ్ చేయలేదు నేను. చూడండి, ఇక్కడ ఇవి ఆర్డర్లో ఉన్నాయా లేవు. ఇది అన్ఆర్డర్డ్ అనమాట. నెక్స్ట్ ఇంకేంటి? రిమూవ్ వచ్చేసరికి ఇక్కడ ఇద్దాం. రిమూవ్ చేస్తున్నాం. ఇదేంటి? రేస్ అండ్ ఎక్సెప్షన్. ఇప్పుడు ఒకవేళ రిమూవ్ ప్లేస్లో నేను ఇందాక ఒకటి చెప్పానుగా, డిస్కార్డ్ పెట్టాను అనుకో. చూడండి, ఇందాక ఎక్సెప్షన్ని రేస్ చేసింది, ఇది ఎర్రర్ని రేస్ చేయలేదుగా ఎక్సెప్షన్ని. డిస్కార్డ్ మ్యాక్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పాప్ అంటే ఏంటి? రిమూవ్ చేయడం ర్యాండమ్. పాప్ అంటే ఏంటంటే ఇక్కడ ఎలా పాప్ చేసా? ఓకే, పాప్ అంటే ఏంటంటే ర్యాండమ్ ఎలిమెంట్ని పాప్ చేయడం అంట. ఓకే, అంటే దానికి నచ్చిన ఎలిమెంట్ తీసుకొని పాప్ చేస్తుంది. క్లియర్ అంటే అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేస్తుంది. జస్ట్ సెట్ అని ఇచ్చింది, చూసారు. లైక్ నెక్స్ట్ వచ్చేసరికి యూనియన్. ఇప్పుడు 2 సెట్స్ తీసుకొని ఏమని పెడతాం? ఫస్ట్ వేరియబుల్ నేమ్ డాట్ యూనియన్ ఆఫ్ సెకండ్ వేరియబుల్ నేమ్ ప్రింట్ చేస్తాం. అంటే అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. యూనియన్ అంటే అన్నీ వస్తాయి అన్నమాట. సారీ, యూనియన్ అంటే ఏంటంటే కామన్గా ఉన్నవి వస్తాయంట. ఇందులో ఉంది. ఒకసారి ఇది చేసి చూద్దాం, అలా వస్తున్నాయి చూద్దాం. ఓకే, అంతే. యూనియన్ అంటే ఏమొచ్చాయి? రవి. ఇక్కడ యూనియన్ అంటే మొత్తం అన్నీ వస్తాయి, కాకపోతే 2 టైమ్స్ గట్రా రిపీట్ అయినవి ఓన్లీ ఒకసారే వస్తాయి అని అర్థం. డిఫరెన్స్ అంటే ఏమీ లేదు, కామన్ ఎలిమెంట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ డిక్షనరీ అంటే ఏంటంటే కీ వాల్యూ పేర్ అన్నమాట. లైక్ ఇవి ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, కీ వాల్యూ ఇలా ఉంటాయి అన్నమాట. కీ వాల్యూ పేర్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ తీసుకున్నాను అనుకో, ఇక్కడ శ్రావణి. నేమ్ అనేది కీ అవుతుంది, వాల్యూ అనేది శ్రావణి అనేది వాల్యూ అవుతుంది అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డిక్షనరీ షుడ్ బి యూనిక్ బట్ వాల్యూ కెన్ బి డూప్లికేట్.
అంటే కీ అనేది యూనిక్గా ఉండాలి, వాల్యూ అనేది డూప్లికేట్ వాల్యూస్ ఎలా చేస్తుంది. ఇలా క్రియేట్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ శ్రావణి, ఓకే, కామా, ఏజ్, కాలం ఎంత 19 అంత, ఓకే, లైక్ అలా ఉంటాయి అన్నమాట. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే ఇక్కడ కూడా కోడ్స్ పెట్టాలి. ఓకే, ఇది ప్రింట్ చేయండి. ప్రింట్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెసింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడైనా మనం యాక్సెస్ చేసేటప్పుడు కీ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణి కావాలనుకోండి, అప్పుడు కీ అంటే ఏంటి, ఇక్కడ నేమే కదా. ఓకే, నెక్స్ట్ యాడింగ్ న్యూ కీ వాల్యూ పెయిర్. యాడ్ ఎలా చేస్తామంటే కోర్స్ అనేది యాడ్ చేసాడు. స్టూడెంట్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఆఫ్ కీ ఈక్వల్స్ టు వాల్యూ అలా యాడ్ చేస్తాం. నెక్స్ట్ అప్డేటింగ్. అప్డేట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న దాంట్లో అప్డేట్ చేస్తాం. దివ్యతో, నేమ్ శ్రావణి ఉన్న దాంతో. నెక్స్ట్ ఇందులో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఏంటేంటి, కీస్, వాల్యూస్, ఐటమ్స్, గెట్. కీస్ అంటే ఏంటంటే ఐడి 101 ఉంది, ఐడి నేమ్ కోర్స్ క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు వాడికి కీ అంటే ఏంటి, ఓన్లీ ఇవే కావాలన్నమాట. చేసి చూపిస్తాను ఉండండి. ఓకే, చూసారా, లెఫ్ట్ సైడ్ ఉన్న కీస్ మాత్రమే వచ్చాయి. ఇఫ్ వాల్యూస్ కావాలంటే ఇక్కడ వాల్యూస్ ఫంక్షన్ పెడతారు. ఐటమ్స్ అంటే కీ వాల్యూ రెండు వస్తాయి అన్నమాట. గెట్ అంటే ఏంటంటే ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. గెట్ అనేది ఏం చేసాం, గెట్ లోపల నేమ్ ఉంది. ఓకే ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.